నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆపరేషన్ కగార్ పేరిట కూడా ఏదైతే అటు ఛత్తీస్గఢ్ ఏరియాలో ఉన్న కర్రెగుట్ట నియర్ బై ఉన్న అన్ని ఏరియాలలో కూడా మావోయిస్టులను ఏరేస్తూ ఉన్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో జరుగుతూ ఉంది. సో దీన్ని మరి చాలామంది ఖండిస్తూ ఉన్నారు. సో మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు ఏదైతే కర్రెగుట్టలో జరుగుతున్న దాడుల్ని మావోయిస్టులను ఏరేస్తూ ఉన్నారు? ఏంటి ఎట్లా స్పందిస్తారు మేడం? దక్షిణ భారతంలో నల్లమల అడవులు, మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ అడవులు, అటు ఈశాన్య భారతంలో మణిపూర్ లాంటి అడవుల కింద ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదను కార్పొరేటు కంపెనీలకు అప్పజెప్పడం కొరకు భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా ఈరోజు అక్కడ ఆదివాసీల సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ఆదివాసీలకు విద్య నేర్పుతూ ఆదివాసులను నాగరిక మనుషులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వామపక్ష వాదులను ఏరివేసే నెపం మీద ఆదివాసులను అక్కడికి తరలించాలని ప్రయత్నము పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అది ఒకవేళ నక్సలైట్లే కనుక ప్రాబ్లం అయితే నక్సలైట్లను పట్టుకోవడానికి ఈ పోలీసులను ఉపయోగించవచ్చు. ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము 1000 మంది నక్సలైట్ల కొరకు 25,000 మందిని డిప్లాయ్ చేసినాము అని చెప్తున్నారు. 25,000 మంది 1000 మందిని పట్టుకోలేరా? ఎటు పోతారు? ఒక చిన్న ప్లేస్లో, ఒక చిన్న ప్రాంతంలో నువ్వు అడుగడుగు గాలించి ఎంతమంది నక్సలైట్లని ఇప్పటి వరకు పట్టుకున్నావు? వాళ్ళని ఎంతమందిని కోర్టులో సబ్మిట్ చేసినవు? మరి ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి ప్రభుత్వమే రాజ్యాంగ విరుద్ధంగా కర్రెగుట్టల్లో అమానుషమైనటువంటి దాడికి పాల్పడుతూ అక్కడ మేమంతా సాధించేసినామని జెండా ఎగరవేయటం అనేది ఒక తీవ్రమైనటువంటి తీవ్రవాదం అని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వమే అసలు ఉగ్రవాది, ప్రభుత్వమే తీవ్రవాది. ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలే ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలని మేము భావిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి గిరిజనులు, అడవులకి ప్రకృతికి కాపలాగా ఉన్నటువంటి గిరిజనులని ఏరివేయటం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇది కేవలం వాళ్ళు ఒక అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా, వ్యాపారాల్లో భాగంగా వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకి అడవులను అప్పజెప్పే భాగంగానే 370ని రద్దు చేసి కాశ్మీర్లో ఒక చిచ్చు పెట్టినట్టు కాశ్మీర్లో ఒక కృత్రిమమైనటువంటి ఒక ఉగ్రవాద దాడిని క్రియేట్ చేసి దేశ ప్రజలందరినీ ఎమోషనల్ చేసి ఇది కేవలం ఒక మతం వాళ్ళ మీద నెట్టి ఆ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం అనేది ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. కర్రెగుట్టల నుంచి మళ్లించటానికి, ధ్యాస మళ్లించటానికి, ప్రజల దృష్టి మళ్లించటానికి అక్కడ పహల్గామ్ని ఉపయోగించుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి మానవ హననాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అక్కడ ఆపరేషన్ ఆపేయాలని చెప్పేసి ఆ పేరు కగార్ అనేటటువంటి ఏదైతే పేరు ఉందో ఆపరేషన్ కగార్ అనేది, ఆ పేరులోనే దుర్మార్గం తెలుస్తూ ఉంది. ఏ ప్రజల మీద నువ్వు అంతిమ యుద్ధాన్ని ప్రకటిస్తున్నావు? ఈ దేశ ప్రజలు కాదా? వాళ్ళకి హక్కులు లేదా? జీవించే హక్కులు లేవా? ఆ జీవించే హక్కుని నువ్వు ప్రాథమికమైనటువంటి జీవించే హక్కుని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వమే అసలు దోషి. ఈరోజు ఏదైనా అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటే ఆ అంతర్జాతీయ న్యాయస్థానంలో నిలబెట్టాల్సింది ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే అక్కడ మావోయిస్టుల పేర్ల చాలామంది గన్నులు పట్టుకుని ఉన్నారు. ఎవరైతే గన్నులు పట్టుకుని ఉంటారో అందరినీ ఏరేస్తామంటూ కూడా ఈరోజు నిన్న బండి సంజయ్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి. అక్కడ ఆదివాసుల పేరిట కూడా మావోయిస్టులు చాలామంది ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నిజమే అయితే కర్రెగుట్టల్లో వీళ్ళు అనుకున్నట్టు 1000 మందో ఎంతో మంది ఉంటే వాళ్ళని ఇప్పటిదాకా ఒక్కరిని కూడా సజీవంగా ఎందుకు పట్టుకోలేకపోయినరు? ఆ శవాలకు పేర్లు పెట్టి పలానా వాళ్ళు అని చెప్పడమే తప్ప నిజంగా అసలు ఎవరి మీద వాళ్ళు చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయము. ఈరోజు ప్రభుత్వం గన్ను పట్టుకున్న వాళ్ళనంతా అంటే గన్నులు పట్టుకున్న వాళ్ళు పోలీసులే ఎక్కువ ఉన్నారు. గన్నులు, ఆయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆదివాసీల దగ్గర కానీ అక్కడ దొరికినటువంటి వాళ్ళ చేతుల్లో ఎక్కడ గన్నులు మనకు కనపడలేదు. మరి కేవలం ఇప్పుడు అడవుల్లో తిరుగుతున్న వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటారు ఆత్మరక్షణ కొరకు, అంతే తప్ప వాళ్ళు ప్రజల మధ్యలో ఉండి ఆయుధాలు పట్టుకొని ప్రజలకు హాని చేస్తున్నారా? ప్రజల్ని హతమారుస్తున్నారా? లేకపోతే ఏదైనా అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారా? అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. పోయి గతంలో ఈ మావోయిస్టుల చేతుల్లో బలైపోయిన చాలా మంది పోలీసులు కానీ ఇట్లా చాలా అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. అప్పుడెందుకు ఈ సంఘ నాయకులు బయటకు వచ్చి మాట్లాడలేదంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రతిసారి పౌర హక్కుల సంఘం వాళ్ళు కానీ మానవ హక్కుల సంఘం వాళ్ళు కానీ మాట్లాడుతూనే ఉన్నారు. విక్టిమైజ్ అయినటువంటి ప్రతి ఒక్కరూ మనుషులే, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అందరి గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ మాట్లాడింది అంటూ సందర్భం అంటూ ఏది లేదు.
ఈరోజు మణిపూర్లో జరిగినటువంటి మారణకాండలో చనిపోతున్నటువంటి బాధితులు మనకేమి చుట్టాలు కాదు, వాళ్ళ గురించి కూడా మన దేశమంతా మాట్లాడుతుంది. అట్లాగే కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి అమాయక టూరిస్టులు కూడా మనుషులే. వాళ్ళ జీవించే హక్కును హరించినటువంటి, ఎవరైతే ప్రజల్ని రక్షిస్తామని ప్రామిస్ చేసినటువంటి భారత రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ఫెయిల్ అయింది అనే విషయాన్ని భారత ప్రభుత్వం గమనించాలి. మరి ప్రజలు జీవించే హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యతని గుర్తెరగాలని మేము భావిస్తున్నాము.